నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజీతం నేను సురేష్ దండు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ విశ్లేషణ గురించి మైలపల్లిలో జరుగుతున్నటువంటి దాడుల గురించి మనతో డిస్కస్ చేయడానికి ఒక మహిళా కార్పొరేటర్గా సైదాబాద్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలత రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి రాజకీయ విశ్లేషణ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. 3 సంవత్సరాలు మననే కంప్లీట్ చేసుకున్నారు. కౌన్సిల్ కూడా జరిగింది. ఎలా అనిపిస్తుంది? సంతోషం? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము పర్ఫెక్ట్గా ఈ 3 ఇయర్స్ పూర్తి చేసుకున్నాము, ఎటువంటి ఆటంకాలు లేకుండా. ముందుగా మన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా ఉన్న మమ్మల్ని అందరు కార్పొరేటర్లను బయటికి తీసి మీలో కూడా ప్రతిభ ఉంది, మీరు కూడా చేయగలరు, రాజకీయాల్లో రాణించగలరని ఒక విజన్తో తను కూడా మహిళా కార్పొరేటర్లుగా మాకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ విధంగా మేము గెలిచి కూడా 3 సంవత్సరాల్లో మేమేంటో ప్రూవ్ చేసుకున్నాము. మరి ఇంకా రాబోయే 2 సంవత్సరాలు కూడా మేమేంటో ప్రూవ్ చేసుకొని కార్పొరేటర్లుగా మహిళలు కూడా రాజకీయాల్లో రాణించగలరు అనే ఒక విజన్ని మేము కూడా తీసుకురాగలను. ఎందుకంటే దురదృష్టం ఏంది అని అంటే ఇప్పుడు కూడా పురుష అహంకార వ్యవస్థ ఉంది, పురుష వ్యవస్థ అనేది. కాబట్టి కొందరిలో ఇది ఉండడం సహజం, ఆడవారు ఏం చేస్తారన్నది. కానీ దానికి అగేనెస్ట్గా మేమేంటి లేడీ కార్పొరేటర్లుగా మేము కూడా అన్ని రంగాల్లో రాగలము, అన్ని సాధించగలము, రాజకీయంగా కూడా ముందుకు వెళ్ళగలం అనేది మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకే ప్రూఫ్ అయింది. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకుంటారు. మేము కూడా కంపల్సరీ ఇంకా 2 సంవత్సరాలు కూడా సమర్థవంతంగా దీన్ని పూర్తి చేస్తాం. ఇటు మహిళా కార్పొరేటర్గా మీరు ఇటు ఫ్యామిలీకి అటు ప్రజలకు కోయిన్సైడ్ ఎలా చేసుకుంటారు? పని చెయ్యాలి అనుకున్నప్పుడు రెండింటినీ మనం సమానంగా తీసుకోగలుగుతాం. మనము ప్రజలని మనకు నమ్మి మనకు ఓటేసినప్పుడు ప్రజల యొక్క కష్టసుఖాలు తీర్చాల్సిన బాధ్యత కార్పొరేటర్గా మన పైన ఉంది. మన ఫ్యామిలీ విషయంలో ఎన్ని కష్ట నష్టాలు ఏదైనా జరగాలి, కానీ మనము ప్రత్యేకంగా డివిజన్ మీద దృష్టి పెట్టి దాని అభివృద్ధి కంపల్సరీ మనం చేసుకోవాలి. మరి మన ఫ్రీ టైంలో మన పర్సనల్ పనులు మాత్రం మనం చేసుకుంటున్నాము, చేసుకోగలం కూడా. అయితే ఇప్పుడు మీ టర్మ్లో రాజకీయ వ్యవస్థ అంటే ప్రతి ఒక్కరిని చూసుకోవాలి, ఫాలోవర్స్ని కూడా చక్కగా చూసుకోవాలి. మరి ఇంతకుముందు సింగిరెడ్డిని చూసుకునేవారు, ఇప్పుడు మీరు ఎలా దాన్ని కొనసాగిస్తారు? యాక్చువల్గా నిజంగా చేయాలంటే సింగిరెడ్డి గారు ఈ స్థాపించిన వ్యవస్థ, వాళ్ళు పెట్టిన కార్యకర్తలు, ఆ డివిజన్ చేసిన అభివృద్ధి నన్ను నడిపిస్తుంది. అంటే ఒక రియల్గా అయితే ఒక ఆడది రాజకీయాల్లో రాణించడం అంటే అంత సాధ్యమైంది విషయం కాదు. అంటే పురుషాంకార వ్యవస్థ కాబట్టి మనం అంత సాధ్యం కాకపోవచ్చు, కానీ దాన్ని సుసాధ్యాన్ని సాధ్యం చేస్తూ మనం నడిపేయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఉన్న అభిమానము ప్రతి కార్యకర్తల్లోనూ డివిజన్ ప్రజల్లోనూ ఉంది కనుక మనం ముందడుగు వేస్తున్నాము. అదే సింగిరెడ్డి గారు నడిపిస్తున్న వ్యవస్థని మనం కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. మరి దానికి తగ్గకుండా కూడా మనం అన్ని విషయాల్లో కూడా మనం ముందంజలోనే ఉన్నాము. ఇంటికి దీపం ఇల్లాలు, ఆ ఇల్లాలే సైదాబాద్ కార్పొరేటర్. మరి ఇల్లు చక్కదిద్దినట్టు మీ డివిజన్ ఏ రకంగా మోల్డ్ చేస్తుంది? కంపల్సరీ, ఎందుకంటే మనము సైదాబాద్ డివిజన్ అన్నింటిలో ముందు తీసుకొచ్చాము. మరి డెవలప్మెంట్ విషయాల్లో కానీ సమస్యలు అనేది రొటీన్గా సమస్యలు అనేవి పుట్టుకొని వస్తాయి. మేజర్ సమస్యలు ఏమున్నాయో మనము 1 by 1 తీరుస్తున్నాము. మనకి 80% వరకు మనం తీర్చగలిగాము. ఇంకా 2 ఇయర్స్లో మనం ఇంకా 20% మాత్రం పూర్తి చేసి సంపూర్ణంగా సైదాబాద్ డివిజన్ అభివృద్ధిని మనం సాధిస్తాం. అయితే మీ టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పథకాలు పెట్టింది. ఒక చిన్న పిల్లగాడి నుంచి స్టడీస్ ముసలి వాళ్ళ వరకు అవన్నీ మీరు స్పష్టంగా చెప్పగలరు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇవన్నీ చేయాలంటే ట్యాక్సీలు కావాలి. ప్రజల నుంచి ట్యాక్సీలు, కరెంటు బిల్లు కానీ ఇల్లు ట్యాక్సీ కానీ. జనరల్గా ఓల్డ్ సిటీలో ట్యాక్సీలు కట్టరన్నప్పుడు కాకుండా నిజమైన మీ విషయంలో ఎలా ఉంది? యాక్చువల్గా కట్టలేదనేది అధికారులు చూసుకుంటారు. యాక్చువల్గా మనం చెప్పలేము, కడుతున్నారు కడతలేదని ఒక కార్పొరేటర్గా నేను చెప్పలేను. నా డివిజన్ పరిధిలో కడుతున్నారా కట్టలేదని నేను చూసుకోగలుగుతాను. ఎందుకంటే మనము వేరే డివిజన్ కానీ వేరే కాన్స్టిట్యున్సీ కానీ మనం కామెంట్ చేయలేము. అక్కడ ఉన్న అధికార వ్యవస్థ కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ ఆ విషయం చూసుకుంటాం. కాబట్టి మా సైదాబాద్ డివిజన్ వరకు మాత్రం పర్ఫెక్ట్గా ట్యాక్సెస్ కడుతుంది, అన్ని రంగంలోనే ముందుకుంది. మరి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ప్రతి విషయంలో కూడా సైదాబాద్ డివిజన్ ముందంజలోనే ఉంది. మరి అభివృద్ధి పదంలో కూడా ముందంజలో ఉంది. మనకు ఈ ప్రాబ్లం అంటూ ట్యాక్సీ కట్టకపోవడం అనేది ప్రాబ్లం అంటూ మనకి ఏమీ సైదాబాద్ డివిజన్లో కనబడట్లేదు, రాదు కూడా. మరి అన్ని రంగాల్లో ముందంజుంది. మన కేసీఆర్ గారు చేసిన పథకాలు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ను గెలిపిస్తూ ఉన్నాయి.
మరి అంతేకాకుండా ఆయన చేసిన పథకాలు గత ప్రభుత్వాలు చేయలేని పథకాలను మన కేసీఆర్ గారు చేశారు. మరి ఒంటరి మహిళ అనేది మరి ఇప్పటి వరకు కూడా ఎవరికి అంత పెద్ద ఐడియా రాలేదు. ఒంటరి మహిళ ఎలా బ్రతుకుతుంది, ఎలా జీవనం సాగిస్తుంది, మరి అటు ఒంటరిగా ఎలా ఉంటుంది అనేది ఎవరికి ఐడియా రాకపోవడం, మరి మన కేసీఆర్ గారికి ఐడియా రావడం అనేది ఆయనను చాలా అప్రిషియేట్ చేయాలి మన కేసీఆర్ గారిని. మరి అంతేకాకుండా మరి కేసీఆర్ కిట్టు యాక్చువల్గా ఏంటంటే ఉన్నత కుటుంబాల వారికి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉండేది. అంతేకాకుండా సామాన్య ప్రజలకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే డెలివరీ అవుతారో వాళ్ళకు కూడా కేసీఆర్ కిట్ ఇవ్వడము. ఆడపిల్ల పుడితే 13,000, మరి మగపిల్లడు పుడితే 12,000. అంటే పిల్లలు 3 months వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు దేనికి వెనుకాడకుండా, ఆర్థికంగా తడబడకుండా మరి పిల్లల్ని సక్రమంగా పెంచాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు మంచి పథకాన్ని ప్రవేశపెట్టిండు. అంతేకాకుండా మన 24 hours కరెంటు, మరి ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం చూసేవాళ్ళం. సమ్మర్ వచ్చిందంటే 5-6 గంటలు కట్ అయ్యేది. దానివల్ల చిన్న చిన్న పారిశ్రామిక కుటీర పరిశ్రమలు కానీ మరి నడవకుండా ఆర్థికంగా మనం వెనుకబడేవాళ్ళం. అట్లాంటి మనకు ప్రాబ్లం లేకుండా ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనకు 24 hours కరెంటు కానీ, వాటర్ కానీ మరి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా మన సైదాబాద్ డివిజన్ కాదు, సైదాబాద్ డివిజన్లో ఉన్న ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ సెటిల్ అయ్యారు. కాబట్టి రైతు బంధు, రైతు బీమా, మరి ఇట్లాంటి మంచి పథకాలు, రైతులకు కూడా ఎరువులు సప్లై చేస్తూ మరి కాకతీయ మిషన్ భగీరథ ఇట్లాంటి మంచి పథకాలను తను పెడుతూ మరి కాళేశ్వర ప్రాజెక్టు, ప్రపంచంలోని కాళేశ్వర ప్రాజెక్టు మరి ప్రపంచానికి తనమూనిక, మరి అట్లాంటి మంచి ప్రాజెక్టులను మరి ఏర్పాటు చేసి మరి ఇంతమంది ఎమ్మెల్యేలు గెలవడానికి కారణము మనము ఆయన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు మనని 88 ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి మనకు కారణమైంది. మరి ఇంత భారీ మెజార్టీ వచ్చిందంటే కారణం మనకు తెరాస పార్టీకి, తెలంగాణ గవర్నమెంట్కి పట్టం కట్టడమే ప్రజలు చేసిన ఒక మంచి పని. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకొని వేరే వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు తెలంగాణ సాధించడంలో మనకు అర్థం లేదు. తెలంగాణ సాధించడం అంటే మన పరిపాలన మనమే చేసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రజలు కూడా మరి ఓటు వేసి మన గవర్నమెంట్ గెలిపించి కేసీఆర్కి పట్టం కట్టారు. మరి కేసీఆర్ గారు కూడా వివిధ పథకాలను మరి ప్రవేశపెడుతూ ప్రజలకు ఎట్లయితే మంచి లబ్ధి పొందుతారో, మరి ప్రజలకి ఎట్లయితే సౌకర్యాలు కలుగుతాయో అట్లానే ఆలోచించి మరి మంచి పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు. మరి ఆయనకు తప్పకుండా మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే బోలెడు పథకాలు ఉన్నాయి, బోలెడు పథకాలు. వితంతు కూడా మరి ఇప్పుడు 1,000 నుంచి 2,000 కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. మరి అట్లే కాకుండా ఓల్డ్ ఏజ్ పింఛన్ అంటే పెద్ద కొడుకు, కేసీఆర్ గారిని పెద్ద కొడుకు అంటున్నారు. పెద్ద కొడుకు అని అనడం అంటే వాళ్ళ మనసులో హృదయాల నుంచి మరి పెద్ద కొడుకు అనే మాట వస్తుంది. మరి దీన్ని కూడా మన కేసీఆర్ గారే కారణం. మరి కేసీఆర్ గారి మన 17th మన బర్త్డే ఉంది, అంటే జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గా మేము మరి చెప్పండి. మన 17th మన కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన పరిపాలనలో నేను ఒక కార్పొరేటర్గా, టీఆర్ఎస్ పార్టీ మెంబర్గా ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి అట్లాంటి నీడలోనే ఉండి పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆయన ఆశీర్వాదం మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం గురించి మీరు ఒక మంచి ప్రణాళికతోటి అందరికి అర్థమైన విధంగా చాలా చక్కగా చెప్పారు. రెండవది, ఇదే రేంజ్లో ఒక మహిళ అంటే పోసేటటువంటి అంటే కూరగాయలు కోసేట కత్తి ఎక్కడ పెట్టాలి, సిలిండర్ ముట్టించేది ఎక్కడ, ఇవన్నీ కూడా వంట రూమ్లోకి వెళ్తే ఒక మహిళకు మాత్రమే తెలుస్తుంది. లేక ఒక పురుషుడు పోతే అన్నీ ఎదుర్కోవడం. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఒక ఢిల్లీలో మన హోటల్లో బాగా భారీ అగ్నిప్రమాదం జరిగింది, మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా జరిగింది. ఇలాంటి జాగ్రత్త విషయంలో మీ యొక్క సైదాబాద్ ఏరియాలో మీ యొక్క డివిజన్లో మీరు ఎలా ఉంటారు జాగ్రత్త? యాక్చువల్గా ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రజల కోఆపరేషన్ కూడా చాలా అవసరం అవుతుంది. ఒక కార్పొరేటరే చేయకుండా ప్రజల్లో కూడా అవేర్నెస్ వస్తూ ప్రజల సహకారం కూడా ఒక కార్పొరేటర్కి అవసరం అవుతుంది. ఎందుకంటే ఒక ఇల్లు కట్టినప్పుడు వాళ్ళు ప్లేస్ను వదలకుండా
యాక్చువల్గా మొత్తము ఆక్యుపై చేసి కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది కానీ ఫైర్ ఇంజన్ కానీ పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడే దాని ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటివి జరగకుండా మన ముందస్తు చర్యలు తీసుకున్నా మనకు డిపార్ట్మెంట్ సహాయపడాలి, మనకు ప్రజలు కూడా సహాయపడాలి. కాబట్టి ప్రజల్లో కూడా అవేర్నెస్ ఎప్పుడైతే వస్తాయో ఇట్లాంటి ప్రమాదాలు జరిగే శాతం చాలా తక్కువగా ఉంటుంది, అసలు జరగకపోవచ్చు. కాబట్టి ప్రజల్లో అవగాహన రావాలి, అధికారులు దీన్ని నిర్మూలించే శక్తి రావాలి, ప్రజల్లో అవేర్నెస్ రావాలి. వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇక ప్రమాదాలు అనేవి చెప్పి రావు. యాక్చువల్గా మనం ఎంత కేర్ తీసుకుని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దేనో ఒక విధంగా షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ సిలిండర్ వేలడం వల్ల కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అది మానవ తప్పుదనం కాదు, కేవలం ఏంటంటే మానవ తప్పుదనం ఏడ జరుగుతుంది అని అంటే మనము కట్టుకునే ఇండ్లు కరెక్ట్గా కట్టకపోవడం వల్ల, మరి ఫైర్ ఇంజన్కి మనం కరెక్ట్గా దాని ప్లేస్ వదలకపోవడం వల్ల, అగ్నిమాపక సిబ్బంది వెళ్ళలేకపోవడం వల్ల జరిగే తప్పులు మానవ తప్పిదాలుగా మనం భావిస్తాం. కానీ సడన్గా జరిగేవి అవి దేవుడు చేసిన పనులే తప్ప ప్రజలే కాదు. ప్రజల్లో కూడా మంచి అవగాహన వస్తే మాత్రమే ప్రమాదాల నుంచి మనం బయటపడగలుగుతాం. మన కూడా హైదరాబాద్లో అపా జంక్షన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ హాల్లో కూడా ఆడుతూ ఒక 6 ఏళ్ల బాలుడు ఏమైంది కరెంట్ ఫోన్ను పట్టుకోగా చనిపోయేంత వరకు వదలలేదు. ఇలాంటి సందర్భాలు చూసినట్టయితే ఎక్కడికక్కడ నిర్లక్ష్యం ఉందని అనిపిస్తుంది, ఏమో అనిపిస్తుంది. మరి ఇలాంటి విషయంలో మీరు అంటే ఏది జరిగినా కూడా అన్నటువంటి కార్పొరేటర్ భద్ర పరిస్థితులను నిందించే అవకాశం ఉంటుంది. మరి ఎలా జాగ్రత్తగా ముందుకు? యాక్చువల్గా మనం చెప్పినట్టుగా ప్రతి డివిజన్లో ఇట్లాంటి సిచ్యువేషన్లు ఎదురవుతూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్లు అయినప్పుడు మనము దాన్ని ఛాలెంజ్ తీసుకొని దాన్ని మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కు మనం చెప్పడము, దాన్ని తీసేయడము జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎన్ని మనం తీసుకున్నా అక్కడక్కడ కొన్ని ప్రమాదాలు అంటూ జరుగుతూ ఉంటాయి. అది కార్పొరేటర్ నిందించాల్సిన పని లేదు, అది ప్రజలలో కూడా అది షాక్ వచ్చిందని మనకి ఇన్ఫామ్ చేసినట్టయితే మనం దాని మీద చర్య తీసుకుంటాము. అంతేకాకుండా మరి డిపార్ట్మెంట్ కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రమాదాలు పొంచి ఉన్నాయి, దాని పరిస్థితి ఏంది అనేది మనం వేరు చేసుకుంటూ కార్పొరేటర్ డిపార్ట్మెంట్ మాత్రం కోఆపరేషన్స్ వెళ్ళినప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు జరిగే శాతం తక్కువగా ఉంటుంది. దానికి మనకు కార్పొరేటర్తో పాటు వార్డు కమిటీ మెంబర్లు అది మన ఏరియా కమిటీ మెంబర్లు కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన వార్డు కమిటీ మెంబర్లు పెట్టింది వార్డులో ఏ పని జరుగుతుందని కార్పొరేటర్కి ఇన్ఫామ్ చేయడానికి, ఏరియాలో ఏం జరుగుతుందో కార్పొరేట్కి ఇన్ఫామ్ చేయడానికి ఏరియా కమిటీ ఉంది. అందరి ఏరియా కమిటీ, వార్డు కమిటీ మరియు ప్రజల సహకారంతో ఇట్లాంటి ప్రమాదాలు చాలా తక్కువగా జరిగే పరిస్థితి మనం తెచ్చుకోవచ్చు. కానీ ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకు కొంచెం షాక్ వచ్చిందని మరి చుట్టుపక్కల వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేసినట్టయితే దాని మీద తగిన చర్య తీసుకొని ఇమీడియట్గా దాన్ని మార్చేసే శక్తి మనకు ఉంది. కాబట్టి మనకి ఇమీడియట్గా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మనం దీన్ని మార్చలేము. దీని మీద కంపల్సరీ దీని మీద చర్య తీసుకుంటాం. అయితే చూసినట్టయితే ఈ మధ్యకాలంలో మహిళల పైన దాడులు ఎక్కువ, ఈ మధ్యకాలంలో అంటే కూడా జరుగుతూనే ఉన్నాయి, ఈ మధ్యలో ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక భర్త భార్యను కొడుకుని చంపిన సంఘటన ఉంది. ఈ మధ్యకాలంలో అంబర్పేటలో ఒక ముష్కరుడు అమ్మాయి అమ్మటి వాడి కత్తిపోట్లు పొడిచిన అవకాశం ఉంది. వడకట్న వేధింపులు, భ్రూణహత్యలు అనేవి ఉండనే ఉన్నాయి. మీరు ఒక మహిళా కార్పొరేటర్గా, ఒక మహిళా ప్రజాప్రతినిధిగా అవేర్నెస్ కార్యక్రమం అయితేనేది ఇలాంటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఒక మహిళా కార్పొరేటర్గా కాకుండా ఒక మహిళగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సమాజంలో ఇంత అభివృద్ధి చెందుతుంది, మహిళలు బయటికి వస్తున్నారు, మహిళలు అన్ని రంగంలో ముందుంటున్నారు. మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నా ఇంత ఆడవారి మీద ఇంత దౌర్జన్యాలు జరుగుతున్నాయి అంటే ఒక పురుషుని అహంకారం కావచ్చు, ఈగో కావచ్చు. ఎందుకంటే ప్రేమించాలని ఆడపిల్లకు ఏమీ లేదు. ఎందుకంటే మొగోడు ప్రేమించే వన్ సైడ్ లవ్. ఈ హత్యలన్నీ జరిగేటివి ఎక్కడంటే వన్ సైడ్ లవ్. అమ్మాయికి ఇష్టం లేకున్నా అబ్బాయికి ఇష్టపడి వేధించి, అమ్మాయిని వేధించి మరి తనకు దక్కదేమో ఇంకెవరికి దక్కదన్న ఆలోచనతో ఒక మూర్ఖంగా మరి వాళ్ళను హతమార్చడానికి ప్రయత్నించడము, హతమార్చడం ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్ని షీమ్ టీమ్స్ పెట్టినా, ఎంత అవేర్నెస్ తెచ్చినా మరి మారకపోవడానికి కారణం మనం కుటుంబ వ్యవస్థలో కూడా కొంచెం పిల్లలకు ప్రేమ అంటేంది, అక్క చెల్లెల ప్రేమ అంటేంది, తల్లిదండ్రి ప్రేమ అంటేంది అనేది మనం పిల్లలకు కొంచెం నేర్పించినప్పుడు మాత్రమే ఈ సాటి అంటే నా చెల్లితోటి ఆడితే కదా తనకు కూడా ఇట్లాంటి హాని చేసిన చెల్లెకు, అక్కకు ఇట్లాంటి జరుగుతాయి, నేను కూడా ఒక తల్లి కడుపున పుట్టినవానైన ఆలోచన వచ్చినప్పుడు మాత్రం ఇట్లాంటి సంఘటనలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇంకొకటి ప్రేమ అనేది ఒక ఉన్మాదికి
ఉన్మాది చేసే పని. ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుకుంటుంది కానీ ఈ చావును కోరుకోదు. మరి ఇట్లాంటి వాళ్ళు చంపుతున్నారు. ఒక ఉన్మాది అంటే ఒక ఆకర్షణకు లోనే మాత్రమే దీన్ని చంపుతున్నాడు. దాన్ని చంపడం వల్ల వాళ్ళకు వచ్చే యూజ్ ఏంటో కూడా అర్థం కాదు. ఎందుకంటే తన ప్రేమికురాల్ని చంపేశాడు, తను జైలుకి పోతాడు. దానివల్ల యూజ్ ఏంటి? ఆ జైలుకి పోయినప్పుడు తల్లిదండ్రులు అనుభవించే క్షోభ అది ఎవ్వరూ లెక్క పెట్టలేదు. కానీ ఒక ఆమెను ప్రేమించి దాన్ని చంపినప్పుడు మరి నా తల్లిదండ్రులు నా గురించి ఏం ఆలోచిస్తారు? నా తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? నన్ను పెంచి పెద్ద చేసి మరి చదివించి ఇంత ప్రయోజకుని చేసిన తర్వాత కూడా మరి నేను ఇట్లాంటి ఒక మూర్ఖ పని చేస్తున్నాను. అనోలోచిత అంటే ఆవేశం. మరి అట్లాంటి ఆవేశం తగ్గించుకున్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మరి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మనం అరికట్టవచ్చు. మళ్ళీ అట్లే కాకుండా కాలేజీలో కూడా డిబేట్స్ పెడుతూ అవేర్నెస్ తేవలసిన ఎంతైనా అవసరం ఉంది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇట్లాంటి డిబేట్స్ పెట్టి పిల్లలకు అవేర్నెస్ తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కాలేజ్ యజమాన్యాన్ని కానీ స్కూల్ యజమాన్యాన్ని కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, పిల్లలు మగపిల్ల ఆడపిల్ల తేడా లేదు, మగపిల్లైనా ఆడపిల్లైనా ఒక్కటే అంటూ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కాలేజ్ మరి అట్లాగే స్కూల్ యజమాన్యాన్ని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ డివిజన్ ప్రజలకు మా త్రివి తరఫున తెలియజేసిన ఒక విషయం ఏం తెలియజేస్తారు మీరు చెప్పదలుచుకుంటారు? సైదాబాద్ డివిజన్ ప్రజలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 3 years నాకు అండగా నిలుస్తూ మరి ప్రజా సంక్షేమంలో కానీ ప్రజల అభివృద్ధి కార్యక్రమంలోని పంచుకుంటూ మనని ఇంత ఆదరించి భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన నా సైదాబాద్ డివిజన్ ప్రజలందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకున్నాను. సదా వారికి నేను ఎప్పుడు వాళ్ళకు నేను అందుబాటులో ఉంటానని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంత బిజీ ఉన్నా కూడా రాజకీయ విశ్లేషణ మరియు మహిళల పైన జరుగుతున్న దాడులను మరియు ఎక్కడెక్కడైతే మిస్ఫైర్ అవుతున్న వాటన్నిటి కూడా చక్కగా విశ్లేషణ చేశారు. మీ యొక్క విశ్లేషణ చేసినందుకు మా టీవీ తరఫున మీకు ధన్యవాదాలు. ఓకే అండి, మరి డివిజన్ పైనటువంటి అవగాహన, ఇల్లు దిద్దినటువంటి చక్కదనం ఇవన్నిటి కూడా మేళవించుకొని మహిళపల్లి వద్ద జరుగుతున్నటువంటి దాడులు అన్నీ కూడా చక్కగా మనకు సింగిరెడ్డి స్వర్ణలత రెడ్డి గారు వివరించారు. ఇలాంటి విషయాలు అన్నిటి కూడా ఎప్పటికప్పటికి అరికడుతూ మహిళలు ఎక్కడ చిన్న చూపు చూడొద్దు అనేటువంటి ఒక చక్కటి సారాంశాన్ని మనకు తెలియజేశారు. చూస్తూనే ఉండండి. వీతర్ న్యూస్ కెమెరామ్యాన్ మనోజ్తో మీ సురేష్ గారు.